ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యంత దురదృష్టకరమైన విచారకరమైన ఘటన వెలుగు చూసింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక మందుబాబు చేసిన వీరంగం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. మద్యం మత్తులో ఊగిపోతూ ఏకంగా ఆలయ గోపురపైకెక్కి 3 గంటల పాటు హైడ్రామా సృష్టించాడు ఓ ఉన్మాది. రాత్రి ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయ ద్వారాలు మూసివేసిన సమయంలో ఈ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి గోపురంపైకెక్కి నానా హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా గోపురంపై ఉన్న 2 కలశాలను పాక్షికంగా ధ్వంసం చేయడం భక్తులను విస్మయానికి గురి చేసింది. కిందికి దిగాలని పోలీసులు కోరగా తనకు 90 ml మద్యం ఇస్తేనే దిగుతానంటూ వింత డిమాండ్లతో వీరంగం చేశాడు. రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సుమారు 3 గంటల పాటు చెమటొడ్చారు. చివరికి తాళ్లతో బంధించి అత్యంత సాహసోపేతంగా ఆ వ్యక్తిని కిందకి దించగలిగారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురంపై ఉన్న 2 కలశాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మద్యం ఇస్తేనే దిగుతానంటూ గోపురంపై మందబాబు భీష్మించి కూర్చున్నాడు. 3 గంటల ఆపరేషన్ తర్వాత నిందితుని అదుపులోకి తీసుకున్నారు ఈస్ట్ పోలీసులు. దేవుని సన్నిధిలో ఇలాంటి అపచారాలు జరగడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా వైఫల్యంపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. రాత్రి సమయంలో గేట్లు మూసిన తర్వాత ఆ వ్యక్తి లోపలికి ఎలా వెళ్లగలిగాడు? అంత ఎత్తైన గోపురం ఎక్కుతున్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుని ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. నిజంగా ఇది తిరుపతి పవిత్రతకు భంగం కలిగించే విషయమే. దీనిపై టీటీడీ అధికారులు మరియు పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా ఫుల్ గా 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కదా? తప్ప అని చెప్పి సార్. తప్ప కదా? తప్పు ఒప్పుకున్నట్టే కదా? తప్పు ఒప్పుకున్నట్టే ఎక్కడం కరెక్ట్ కాదు కదా? కాదు రే, తప్పు ఒప్పుకోవాలి కదా? ఎక్కువ స్టార్ట్ చేయి. ಇಲ್ಲ హలో, ఆడే ఉన్నా. నేను పైన ఉన్నా, పైకి ఎక్కున్నా.